ఆధిపత్యం కోసం, అధికారం కోసం, అక్రమ మార్గాల్లో సంపాదన కోసం, ఆ సంపాదన మీద పట్టు కోసం, ఆ పోటీ కోసం తెలుగుదేశం పార్టీలోని వర్గాలు వాళ్ళంతకు వాళ్ళే పొట్టు పొట్టు పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటూ ఉంటే, ఇన్ని రోజులు క్రమశిక్షణ గురించి ఎవరికి నేర్పించారా అని చెప్పి అనుమానం కలగక మానదు. ఎక్కడ కార్యక్రమం జరిగినా పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు. మొన్నటికి మనం చూసాము పులివెందులలో. అసలు వాళ్ళు బలహీనంగా ఉన్న చోట కూడా పులివెందులలో 2 వర్గాలు మంత్రి సమక్షంలోనే పొట్టు పొట్టు కొట్టుకోవడమే కాదు, ఎమ్మెల్సీ మీదే దాడి చేశారు. తాజాగా మళ్ళీ రైల్వే కోడూరు, బేసిక్గా అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఆ జనసేన ఎమ్మెల్యే ఏమో ఒక టీడీపీ నాయకుడు అనుచరుడట. అంటే రైల్వే కోడూరులో 3-4 వర్గాలు ఉన్నాయంటున్నాయి టీడీపీకి. ఒకటి ముక్కా రూపానందరెడ్డి, మరొకటి విశ్వనాథ్ నాయుడు, ఇంకొకటి జంగల్ రాయుడు. ఇప్పుడు ముక్కా రూపానంద రెడ్డికి సంబంధించినటువంటి మనిషే జనసేన ఎమ్మెల్యే అట. ఆయన అనుచరుడే అక్కడికి పోయి జనసేన టికెట్ మీద పోటీ చేసి గెలిచారు. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ కదా. సో అటువంటి చోట ఇంకా ఆధిపత్యం కోసం డెఫినెట్లీ పెద్ద పెద్ద వ్యక్తులే, పెద్ద పెద్ద సామాజిక వర్గాలు అనుకునే సోకాల్డ్ వ్యక్తులే ఆధిపత్యం కోసం పోటీ ఉంటుంది. సో మొత్తం అంతా ముక్కా రూపాయలంటే మనిషే కాబట్టి ఎమ్మెల్యే ఆయన కనుసన్నలోనే నడుస్తూ ఉందట. మరి నేను ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్న, నాది చెల్లుబాటు కాలేదని చెప్పి విశ్వనాథ నాయుడు అని చెప్పి ఆయన వర్గం అట. ఇక నేను జనార్దన్ రెడ్డి మంత్రి గారు ఒక సమీక్షగా వెళ్తే ఈ వర్గాలు ఆ వర్గాలు కొట్టుకోవడం అంటే అట్లా ఇట్లా కాదు. చైర్లు, బల్లలు, టేబుళ్ళు, అద్దాలు పగిలిపోయినాయి. వీళ్ళు ఒకరికొకరు కొట్టుకొని తోసుకొని పోయి పోలీస్ కానిస్టేబుల్ మీద కూడా పడ్డాయి. ఆయన మీద పడి ఇంక ఆయన కింద పడి పాపం ఆయనకు గాయాలయ్యాయి. ఆయన అనుకోండి, రే బాబు మీరు కొట్టుకొని నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారనుకుంటే నన్నేంట్రా బాబు నా మీద పిడిగుత్తులేసి నన్ను కింద పడేశారు అని. పోలీస్ కానిస్టేబుల్ కనుక గాయాలైతే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. అంత పొట్టు కొట్టుకున్నారు. అధికారం కోసం ఇంత వెంపర్లాటనా? ఆధిపత్యం కోసం ఇంత రాచరికాన్ని చూస్తున్నట్లే ఉంది. మనం అయితే ఆ స్థాయిలో కొట్టుకుంటూ ఉన్నారు. సంపాదన కోసం కొట్టుకుంటున్నారు, అధికారం కోసం కొట్టుకుంటున్నారు, ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళే అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే. ఇంకా నెక్స్ట్ ఇంకేంది పరిస్థితులు? ఇంకా 3-4 సంవత్సరాలు ఏం చూడాలి బాబోయ్?